జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోని ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులకు ఉండవు గనుక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో సింహరాశి వారికి 2026 సంవత్సరంలో వార్షిక ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. 50% శుభ ఫలితాలు, 50% అశుభ ఫలితాలను అనగా ప్రతికూల ఫలితాలను మీరు అందుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమ ఫలితాలతో ఈ సంవత్సరం మీరు గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పంచమ అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ జూన్ 2 వరకు మీకు లాభములో మిథున రాశిలో సంచరిస్తూ
100% గురుబలాన్ని ఇస్తున్నాడు. ఈ గురువు మీకు లాభములో మిథున రాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారికి ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. ఉన్నత చదువులు కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. అనుకోకుండా సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వస్తాయి. మరి 2026 జూన్ 2 తర్వాత ఈ గురువు వ్యయంలోనికి వచ్చేస్తున్నాడు. అనగా కర్కాటక రాశిలోకి రావడం వల్ల సింహరాశి వారికి అది 12వ భావం కావడం వల్ల ఉన్నట్టుగా ఉండి 2026 జూన్ 2 తర్వాత గురుబలం పూర్తిగా పోతుంది. ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి. సమాజంలో మంచి పేరు తెచ్చుకునే మీరే సమాజంలో చెడు పేరు తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పెరిగేటువంటి వాతావరణం జూన్ 2 తర్వాత గురుబలం 12వ ఇంట్లో ఉండడం వల్ల సింహరాశి వారికి ఇటువంటి వ్యతిరేక ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది. ఇక ఈ సింహరాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో శని భగవానుడు సప్తమాధిపతి శని భగవానుడు అష్టమంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమంలో శని సంచారం అనారోగ్య సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని, అవమానాలని ఇస్తుంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. పనివారి సహకారం ఉండదు. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. సమాజంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని మీరు చవి చూడాల్సి ఉంటుంది. అలాగే జన్మరాశిలో కేతువు సింహరాశిలో, సప్తమంలో కుంభరాశిలో రాహువు. ఇది ప్రబల కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది సింహరాశి వారికి. చాలా నిరాశగా ఉంటారు, అశాంతిని కలిగి ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాలతో కానీ, మీ పై అధికారులతో కానీ వారి అంచనాలను అందుకోలేకపోతారు. వారిని సంతృప్తిపరచలేకపోతారు. కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపోయేటువంటి సందర్భాలు కూడా మీకు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో కేతువు, సప్తంలో రాహు, ప్రబల కాలసర్పదోషం మిమ్మల్ని ఆశా నిరాశల మధ్య ఇబ్బంది పెడుతుంది. అష్టంలో శని ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది. గురువు మాత్రమే మీకు 2026 జూన్ 2 వరకు 100% గురుబలాన్ని, జూన్ 2 తర్వాత పూర్తిగా గురుబలాన్ని పోగొట్టుకునే పరిస్థితి మీకు కనబడుతుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో తప్పనిసరిగా సింహరాశి వారు ఈ సప్తమ రాహు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో కేతు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. తప్పనిసరిగా మీరు రాహుకేతు పూజలు ఈ సంవత్సరంలో 2 మార్లు నిర్వర్తించుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ దోషం నుంచి బయటపడతారు. అలాగే అష్టమ శని దోషం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా తమిళనాడులోని తిరునల్లారు ఆలయానికి వెళ్ళి శనీశ్వర స్వామిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండేటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. గోవులకు మీ చేతులారా ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు అష్టమ శని దోషం నుంచి ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 2 తర్వాత మీకు వ్యయంలో గురువు సంచరిస్తున్నారు కనుక గాణుగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ, లేక పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ సందర్శించి స్వామివారి యొక్క కృపకు మీరు పాత్రులు కండి. శనగలు కానీ, పసుపొన్న పండును కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. ఈ కార్యక్రమాలతో పాటు సింహరాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్న 2026 ఆంగ్ల సంవత్సరంలో జూన్ 2వ తారీఖు ముందు ఒకమారు, ఆ తర్వాత జూన్ 2వ తారీఖు తర్వాత ఒకమారు తిరుమల క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించి స్వామివారికి తలనీలాలను సమర్పించి మీరు స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ సింహరాశి వారు 2026 ఆంగ్ల సంవత్సరంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.